అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ విషయంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దిన ఫలిత ప్రకారము రేపటి రోజున సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీకు అన్ని రకాల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడం అనేది రేపటి రోజు మీ కళ్ళారా చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చిన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి అయిపోయినటువంటి పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు మీరు చేస్తున్నటువంటి పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశి వారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. అయితే వీరేంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటని మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి, ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడూ ప్రశాంత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమైతే భగవంతుడు పెట్టాడని చెప్పి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొన్నటువంటి పరీక్షలు అవి కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ యొక్క ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలు కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు భగవంతుడు అని చెప్పి ఆయన విస్మరించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయటము, ఇటువంటివి చేస్తుంటారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుడిని దూషించడము కూడా చేస్తూ ఉంటారు. ఇలా దూషించడం అయితే కరెక్ట్ కాదండి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా ఉంటే మాత్రము ఖచ్చితంగా తప్పే అవుతుంది. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు భగవంతుడిని అందక కూడా మీరు పొగుడుతూ ఉంటారు. లేనప్పుడు తిట్టడం మాత్రం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. మీకు ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగిపోయిన అన్నిటికీ కూడా కారణం భగవంతుని చెప్పేసి కూడా భగవంతుని మీరు దూషించేటువంటివి కూడా మీకు ఎదురు దెబ్బలు తగలటం అనేది కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడిపై ఎప్పుడు కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసి వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా కానీ భగవంతుని యొక్క ఆరాధనకు ఉపయోగించండి. అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయాన్ని అందివ్వడానికి మీకు చేయనట్టయితే అందించండి. అలాగే బేసిక్గా ఈ రాశి వారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారండి. అయితే మీకు వచ్చినటువంటి ఒక
రూపాయలైనా ఒక పావలైనా సరే ఎదుటివారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతుందండి. ఆ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశిపరంగా రేపటి రోజున విద్యార్థులు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండటం చూస్తారు. ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుందండి. ఇక ఈ రాశి వారికి జాలుగుణం అనేది కూడా అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలండి. భగవంతుడు మాకున్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటారు. అయితే మీరు భగవంతుని ఏ విధంగా అయితే ₹1 ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్త చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులు పోగా ఏదైనా ₹1 అయినా వెనవేసుకుంటే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పిరాదండి. కాబట్టి మనం ఏదైనా కానీ ₹1 జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు రేపటి రోజున అన్ని రకాలు కూడా శివ పూజ చేసుకోండి. దగ్గరలోని శివాలయ దర్శనం చేసుకోండి. మీకు చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మనకు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుందండి. మనకు అనుకూలంగా ఉండాలన్నప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది. మనం ప్రతికూలమైన సమయం ఏమైనా చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పని చేయాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం అయితే కలిసి వస్తుంది. అలాగే రేపటి మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామస్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని పగలించడం ఎంత పెద్ద కష్టమైనా కూడా రాదండి. కాబట్టి ఓం నమ శివ నియమాన్ని ప్రతినిత్యం కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు అండి. ఖచ్చితంగా కూడా ఉగాది తర్వాత శనివారం కాబట్టి ఖచ్చితంగా కూడా శివనామస్మరణ మీకు అనుగ్రహం వెలుగు చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైన మనసు కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజు ఏంటంటే టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజు మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి. అయితే కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం ద్వారా చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట పెట్టడం, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతాయి. బయట ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపోతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేశాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని అయితే పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకి ఏది కూడా మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానం మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసిన స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరు పనిని చక్కగా సాగించి ముందుకు మీరు పై అధికారులకి మీ పని మీరు చేశామని చెప్పేసి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా మీ పని ఎవరు చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మీకు ధనలాభాలనే పూర్తిగా కలగబోతున్నాయండి. ఈ రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. మంచి అవకాశం ఏది మీరు తప్పకుండా పొందుతారు. మరొక విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా రేపటి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది. అది కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పి మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది. ఆ శుభవార్త ద్వారా మీరు మరింత ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైతే బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని మరలా తిరిగి కలుసుకోబోతున్నందుకు చాలా ఆనందిస్తారు. అయితే మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా ఒక మంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శుభవార్తను మీరు విన్న తర్వాత మీ మనసు అది చాలా ఆనందంగా ఉంటుంది. సాయంకాలానికి రోజున ఒక మంచి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోజు భగవంతుడు మనకు ప్రసాదించాలని చెప్పి మీరుగా మీ మనసుకి అనిపించేలా ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసినట్టు కనుక రేపటి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మానసిక స్పష్టత కోసం గాను అయోమయం నిరాశ నిస్పృహ దగ్గర రానియకండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జాటిక్ పరిస్థితిని అనుభూతిస్తారు.
రేపటి రోజున మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ అద్భుతాలు జరుగుతాయని. కానీ మీరు గతంలో సహాయం చేసిన వారి నుండి ఏమీ ఇక్కడ ఎదురు చూడకండి, వాస్తవంలో ఉండండి. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలను మాత్రం అస్సలు నమ్మకండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి రేపటి మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారుతారు. మీరు కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనవుతారు. అవసరమైతే అన్ని రకాలు కూడా మీరు డాక్టర్ని సంప్రదించండి. చిన్నపాటి అనారోగ్యమైన సరే మీరు ఎట్టి పరిస్థితులు కూడా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మాత్రం మీ ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉంటుందండి. మరి రేపటి రోజు కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ములకు ఎర్ర రంగు దుస్తులు మరియు ఇతర బహుమతులు ఇవ్వండి. సోదరి వర్గాల మధ్య ప్రేమ అనేది బలం పడుతుందండి. రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క పూజ మీకు అందరికీ కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుకున్న రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.